హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మరికొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ టిప్స్ అన్ని ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము. ఫస్ట్ టిప్, కందిపప్పు ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే పాడైపోతుంది కదా, సుంకు పురుగులు వచ్చేయడం, ముక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. అసలే కందిపప్పు రేట్ అయితే ఎక్కువ కదండి. అలా పాడు కాకుండా ఉండాలి అంటే కందిపప్పులో ఒక్క బిర్యానీ ఆకును వేసుకుని ఉంచుకున్నామంటే ఆ ఘాటుకి కందిపప్పు ఎన్ని రోజులున్నా పాడు కాకుండా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ టిప్ వెంట చూసేద్దాము. ఆడవాళ్ళకి, అది పెళ్ళైన ఆడవాళ్ళకి ముఖ్యంగా ఉండవలసింది కుంకుమ. అయితే మార్నింగ్ పెట్టుకుంటాము. జాబ్ చేసే వాళ్ళు, బయటికి వెళ్లే వాళ్ళు మార్నింగ్ పెట్టుకున్నా సరే ఈవినింగ్ అది గాలికి రాలిపోతూ ఉంటుంది. మళ్ళీ తీసి పెట్టుకునే సందర్భాలు కూడా ఉండవు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేశారంటే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కుంకుమ పెట్టుకునే ముందు ఏదైనా లిప్ బామ్ గానీ, వ్యాజ్లైన్ గానీ, ఫెయిర్ అండ్ లవ్లీ గానీ ఏ క్రీమ్ అయినా అప్లై చేసి తర్వాత కుంకుమ పెట్టుకున్నామంటే మీరు అప్లై చేసి మళ్ళీ వాష్ చేసిన వరకు అలానే ఉంటుంది. ఎంతటి గాలికైనా అస్సలు రాలదు. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఎక్కువగా మొటిమలతో చాలా మంది బాధపడుతూ ఉంటాం కదండి. బయట ఎక్కువగా తిరిగే వాళ్ళకైతే స్కిన్ పైన మొటిమలు చాలా వచ్చేస్తూ ఉంటాయి. అవి అద్దంలో చూసినప్పుడల్లా చాలా చిరాగ్గా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎన్ని క్రీమ్స్ వాడినా సరే తగ్గవు. కానీ ఇలా నేచురల్గా ట్రై చేసామంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. మొటిమలు పోవడమే కాదు, వాటి మచ్చలు కూడా పోతాయండి. కొద్దిగా పసుపు తీసుకొని అందులో తేనెని కలిపి ఈ రెండు అప్లై చేసుకున్నామంటే, అంటే మీకు ఎక్కడైతే మొటిమలు ఉంటాయో ఆ ప్లేస్లో వీటిని అప్లై చేసుకున్నారంటే మొత్తం మొటిమలు మచ్చలతో సహా తగ్గిపోతాయి. ఇలా మీరు ఒక 15 days ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దామండి. ఈ టిప్లో దువ్వెన క్లీనింగ్ అయితే చూపిస్తాను. నీళ్లతో కడగకుండా దువ్వెనని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయొచ్చో చూపిస్తాను. ముందైతే దువ్వెన పైన ఏదైనా పౌడర్ని వేసుకోండి. ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ పడేస్తాం కదా, ఆ పౌడర్ డబ్బాను ఉంచుకొని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ని అయితే వేసుకున్నాను. తర్వాత పనికిరాని బ్రష్ ఒకటి తీసుకొని ఈ విధంగా దువ్వెన పైన అనండి. పౌడర్తో ఈ విధంగా అంటూ ఉండాలి. అంటే పైన కింద జస్ట్ నార్మల్గా ఇలా కొంటే సరిపోతుంది. కొద్దిగా పౌడర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పక్కన పేపర్ పైన ఉంటుంది కాబట్టి ఆ పౌడర్ తీసుకుంటూ వీటిపైన ఇలా అంటూ ఉన్నామంటే ఈ దువ్వెనలో ఉన్న దుమ్మంతా పౌడర్తో పాటు వచ్చేస్తుంది. కొత్త దువ్వెన కొనేటప్పుడు ఎలా అయితే ఉంటుందో అంత నీట్గా క్లీన్గా అయిపోతుంది. ముందు దువ్వెనకి ఇప్పుడు దువ్వెనకి డిఫరెన్స్ చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ పౌడర్ కూడా చూసారా ఎంత నల్లగా అయిపోయిందో. అసలు వాటర్తో పని లేకుండా చాలా ఈజీగా దువ్వెన క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎండలో ఎండబెట్టాల్సిన పని కూడా ఉండదు. క్లీన్ చేసిన వెంటనే యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. జంతికలు, చేగోడాలు, చుప్పులు ఇలాంటివి ఏమైనా తెచ్చేటప్పుడు ఒక 8-10 కంటైనర్లో పెట్టుకుంటాం. మనం కప్పు ఎంత టైట్గా పెట్టినా సరే అవి కొద్ది రోజులు అయ్యేసరికి మెత్తబడిపోతాయి కదా. ఇంకా తినడానికి అయితే పనికిరావు. ఎందుకంటే అందులో కొద్దిగా గాలి, చెమ్మ అనేది ఉంటుంది. ఆ చెమ్మని, గాలిని పీల్చడానికి కొద్దిగా బియ్యాన్ని అందులో వేసుకున్నామంటే ఆ జంతికలు, చుప్పులు ఇలాంటివి ఏవైనా సరే ఎన్ని రోజులు ఉన్నా సరే మెత్తబడకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. స్పూన్స్ అనేవి ఇలా కింద పెట్టేస్తే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి. అలాగే చూడడానికి కూడా అందంగా కనిపించవు. వీటి కోసం ఏదైనా ఒక ఖాళీ డబ్బాని కానీ లేదంటే బాటిల్ని హాఫ్ వరకు కట్ చేసి తీసుకొని ఇలా మనం స్పూన్స్ని వేసుకొని పెట్టుకున్నామంటే ఇది మూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే చూడడానికి కూడా కొద్దిగా అందంగా కనిపిస్తుంది. ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా మంది పిల్లలు నైట్ టైం లేచి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో కూడా తెలియదు. ఆకలికి అనుకుని పాలు పడతాం అయినా సరే ఏడుస్తారు. అలాంటప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. కొద్దిగా ఆవాలను తీసి ఆ పిల్లలకు దిష్టి తీసి బయట పడేసామంటే ఎలాంటి పిల్లలైనా సరే అలర్ట్ చేయకుండా చక్కగా పడుకుంటారు. ఇది నాకు మా అమ్మమ్మ చెప్పింది, మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. లైటర్ అనేది మంత్లీ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. లేదంటే జిడ్డుగా అయిపోయి డాకులుగా అయిపోతుంది కదా. మరి ఎలా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారా? కొద్దిగా పేస్ట్ ని అప్లై చేసి బ్రష్ కి కొద్దిగా తడి పెట్టేసి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం
చేసుకున్నామంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కొత్తగా లైటర్ కొనేటప్పుడు ఎలా ఉంటుందో అలా లైటర్ అనేది మెరిసిపోతూ ఉంటుందండి. పేస్ట్తో చాలా క్లీనింగ్ టిప్స్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలా చేసిన తర్వాత డైరెక్ట్ వాటర్లో వాష్ చేయకుండా ఏదైనా తడి క్లాత్తో ఒకసారి తుడిచి తర్వాత పొడి క్లాత్తో తుడుచుకున్నామంటే చాలు, లైటర్ అనేది చాలా క్లీన్గా అయిపోతుంది, కొత్తగా మెరిసిపోతుంది. 1 మంత్కి ఒకసారి ఇలా చేసుకోండి చాలు, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. ఆరెంజ్ అనేది తొక్క తీసి తొనలు తీసి తినాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోతాం కదా, అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది. అందుకే ఒక మంచి ప్రోడక్ట్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇది జస్ట్ 70 రూపీస్ మాత్రమే వస్తుంది, మీషోలో తీసుకున్నాను. మనం దానిమ్మను కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆరెంజ్ని చేసుకోవాలంటే ఈ లోపలది బయట పెట్టేసి ఓన్లీ ఈ 2 అంటే కింద కప్పు పైన కప్పు ఉంటే సరిపోతుంది. చేయడం చాలా ఈజీ, అలాగే తాగడానికి కూడా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసి ఇచ్చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇక్కడ నేను మీకు చేసి కూడా చూపిస్తాను, చాలా అంటే చాలా ఈజీగా చేసేయొచ్చండి. ఇలా చేసుకున్నామంటే డైలీ చేసుకుని తాగేస్తాము. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా. మరి మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే లింక్ అని టైప్ చేయండి, నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూసేద్దాం. పేస్ట్ మనం వాడిన తర్వాత అది లాస్ట్కి వచ్చేసరికి అందులో కొద్దిగా ఉంటుంది, కానీ అది చేత్తో తీస్తుంటే మనం ఎంత ప్రెస్ చేసినా సరే రాకపోయేసరికి ఇంకా పడేస్తాం కదా. కానీ ఆ పేస్ట్ని కూడా మనం తీయచ్చు. ఎలా అంటే చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదా, ఆ కర్రతో ఈ విధంగా కింద నుండి పైకి ప్రెస్ చేసామంటే లోపల ఉన్న పేస్ట్ కొద్దిగా కూడా పైకి వచ్చేస్తుంది, తీయడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇక్కడ నేను తీసి కూడా మీకు చూపిస్తాను. మనీ ఎవరికి ఊరికే రావు కదా, ఏదైనా వస్తువు పడేసేటప్పుడు 1కి 100 సార్లు చూసి పడేస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం. మరి మీకు ఇలానే అనిపిస్తుందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. చాక్ పీసులు కొంటాం, డబ్బాతోనే కొంటాం, కానీ ఆ డబ్బా అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి కొద్దిగా వాడేటప్పటికి ఆ డబ్బా పాడైపోతుంది, ఇంకా చాక్ పీసులు అనేవి పడిపోతూ ఉంటాయి కదా. కానీ ఒక బాటిల్ని తీసుకుని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని ఇందులో చాక్ పీసులను వేసి స్టోర్ చేసుకున్నామంటే చూడడానికి కూడా ఇది ఒక ఆర్గనైజర్లా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే చాక్ పీసులు అనేవి ఎక్కడైనా పడిపోతాయేమో పాడైపోతాయేమో అన్న టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఇది మూవ్ చేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలానే ఇంకొక బాటిల్ కట్ చేసుకుని పెట్టుకున్నామంటే అందులో ముగ్గు పిల్లలు వేసుకుంటే 2 ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాము. చదువుకునేటప్పుడు పేపర్స్ ఎగురుతూ ఉంటే చాలా చిరాకు వస్తుంది కదా, ఇంట్రెస్ట్గా చదువుతాము, అలాంటప్పుడు పేపర్స్ ఎగురుతూ ఉంటే చాలా చిరాకు వస్తుంది. అలాంటప్పుడు మన పక్కనే పెన్ అయితే ఉంటుంది కదా, పెన్ క్యాప్ని చక్కగా ఈ పేపర్స్కి పెట్టుకున్నామంటే అవి ఎగరకుండా ఉంటాయి కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా చదువుకోవచ్చు అండి. ఇది చదువుకున్న పిల్లలందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పెన్ క్యాప్ లేదు అంటే ఆ టైంకి బట్టలు కొనేటప్పుడు మనకి క్లిప్స్ లాంటివి వస్తాయి, అవి పనికిరావని పడేస్తాము. కానీ ఆ క్లిప్స్ని ఉంచుకున్నామంటే వాటిని పెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి బ్యాగ్ లో ఒక సైడ్ వేసి ఉంచేసామంటే ఎప్పుడైనా చదివేటప్పుడు కొద్దిగా 2-3 దగ్గరలు పెట్టాలి అనేటప్పుడు వీటిని తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్యాప్స్ అయితే ఉండవు కాబట్టి అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. షాంపూ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత అలానే అక్కడే పెట్టేస్తే లోపల ఉన్న షాంపూ అంతా పడిపోయి పాడైపోతుంది, మళ్ళీ పడిన దగ్గర క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. ఆడవాళ్ళకైతే షాంపూ మొత్తం వాడేస్తాం, కానీ అబ్బాయిలు అయితే సగం వాడేసి అక్కడ పెట్టేస్తారు, అలాంటప్పుడు వేస్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా క్లిప్ పెట్టుకున్నామంటే అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము. ఇలాంటి కార్డ్బోర్డ్స్ వచ్చినప్పుడు పనికిరావని పడేస్తామండి. ఈ కార్డ్బోర్డ్స్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను కొన్ని టిప్స్ని అయితే ఒక 2-3 చెప్తాను. ఒకటి, ఈ కార్డ్బోర్డ్స్ని మనం ఫ్రూట్స్ పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్కి ఎయిర్ అనేది తగులుతుంది కాబట్టి ఫ్రూట్స్ పాడవకుండా ఉంటాయి, అలాగే మూవ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, ఆయిల్ డబ్బాలని ఇందులో పెట్టుకున్నామంటే కిచెన్ ప్లాట్ఫామ్ అనేది జిడ్డుగా కాకుండా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం జిడ్డుగా అయ్యేటప్పుడు ఆ కార్డ్బోర్డ్ ని మార్చుకుంటే సరిపోతుంది. ఇవేనండి ఈ రోజు టిప్స్. ఈ టిప్స్ ఎలా అనిపించో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉపయోగపడే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.